ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయులు ఆగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు వేయుననిది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పితోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుము. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదననేను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆయన బాలాకు, ఇంకొక అతను బిలాము. బాలాకు మోయాబీయులకు రాజు, బిలాము ప్రవక్త. ఈ రెండు నేమ్స్ని డిస్టింక్ట్గా మనము అర్థం చేసుకోవాలి. మొదట ఈ మోయాబీయుల యొక్క రాజు అంటే మోయాబీయులు, అమ్మోనీయులు, వీళ్ళిద్దరు కూడా లోతు సంతానం. ఈ లోతు ఎవరంటే అబ్రహాము అన్న కొడుకైనటువంటి లోతు సంతానం. లోతును దేవుడు కాపాడినప్పుడు, అది ఆదికాండంలో ఉంటుంది, వారు అక్కడి నుంచి పారిపోయి ఒక గుహలో దాక్కుంటారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఏం చేస్తారంటే, మనకు ఇంకా సంతానం కలగరు, మన నాన్న యొక్క సంతతి ఇంకా ఉండరు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తండ్రి ద్వారానే పిల్లల్ని కంటారు. కాబట్టి ఆ కన్నటువంటి పిల్లలు, ఒక ఆయన పేరు మోయాబు, ఇంకొక అతని పేరు అమ్మోనీయులు. ఆ మోయాబు ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ప్రజలే మోయాబీయులు. అమ్మోను ద్వారా వచ్చినటువంటి సంతానమే ఆ ప్రజలే అమ్మోనీయులు. వీళ్ళిద్దరు కూడా అబ్రహాము అన్న కొడుకు లోతు యొక్క సంతానము, అంటే స్వంత శరీరంలో భాగం, వీళ్ళు చుట్టాలు. అంతేకాకుండా వీళ్ళు పుట్టింది ఎట్లా? శరీర శోధన ద్వారా వీళ్ళు పుట్టారు. కాబట్టి మన లోపల ఉండేటటువంటి శరీరం యొక్క శోధనకి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మోయాబు అమోనీయులు సంగతి వచ్చిందంటే, మనము పక్కన మనకు శరీరంలో ఉండే మన సొంత శరీరంలో మనకు ఉండే సమస్య ఎట్లనో అట్లా వీళ్ళు ఇశ్రాయేలీయులకు సమస్యగా వీళ్ళు ఉండిరి. కానీ దేవుడు వారు లోతును బట్టి వాళ్ళకి కొంత దేశం ఇచ్చేసాడు. మోయాబీలకు ఇచ్చాడు,
అమ్మోనీయులకు ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు దారిలో ఈ మోయాబీయుల యొక్క ప్రాంతంలో వచ్చినప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్పాడనంటే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం, డ్యూటెరానమీ చాప్టర్ 2 వర్స్ 9. ద్వితీయోపదేశకాండం 2:9. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియో నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అని మోషేకు ఆల్రెడీ దేవుడు చెప్పాడు. అంటే ఈ మోయాబు వాళ్ళను అటాక్ చేయొద్దని దేవుడు చెప్పాడు. కానీ ఈ సత్యము, ఈ విషయము మోయాబు రాజుకు తెలియదు, బాలాక్కి. ప్రాబ్లం ఇది. అరే మన మీద ఇశ్రాయేలీయులు దండెత్తరు అన్న సంగతి తెలియదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, అంతకుముందు అమోరీయుల యొక్క యుద్ధంలో వాళ్ళు ఏం చేశారంటే, ఎద్దు ఎలాగైతే మరి భూమిలో ఉన్నటువంటి చేను మొత్తం నాకివేస్తుందో అట్లాగా వాళ్ళు సమూల నాశనం చేశారు అమోరీయులను. అది వీళ్ళు విన్నారు, వణికిపోయారు, భయపడిపోయారు. సాతానుడు కూడా అంతేనండి, మనం భయపెడతాడు. కానీ ఒకవేళ మోయాబు గనుక దేవుని గనక ఆశ్రయించి గనక ప్రార్థన చేసినుంటే, తెలుసుకుంటే దేవుడు చెప్పేవాడు, నువ్వేం భయపడకు, నీకు వాళ్ళు ఏం చేయరని చెప్పేవాడు. ఎందుకు? యెహోవా యొక్క ప్రత్యక్షత లోతుకు కలిగింది, లోతుకు తెలుసు. లోతు నీతిమంతుడుగా దేవుడు చెప్పాడు కాబట్టి లోతు తన యొక్క పిల్లలకు యెహోవా యొక్క జ్ఞానం ఇచ్చాడు. కానీ తర్వాత విగ్రహారాధికులుగా మారిపోయారు అనుకోండి, వీళ్ళు వేరే దేవుణ్ణి పూజ చేయడం మొదలుపెట్టారు తర్వాత. కానీ ఒరిజినల్గా వాళ్ళకి దేవుని యొక్క గ్రహింపు వాళ్ళకు ఉంది, ప్రత్యక్షతను లోతు ద్వారా వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు చేయలేదు. సో ఇప్పుడు సమస్య ఏంటంటే, మోయాబు రాజుకి తెలియదు ఏంటంటే ఇశ్రాయేలీయులు మనల్ని టచ్ చేయరు అని. కానీ తనే సొంతగా భయపడిపోయి సాతానుడు భయపెట్టిచ్చేసాడు అక్కడ చూసిన తర్వాత. సో మోయాబు లాగా మనకు కూడా కొన్ని సంగతులు తెలియకుండా వేరే వాళ్ళని చూసి మనం వణికిపోతాం. కానీ మనము దేవుని ఆశ్రయిస్తే దాని యొక్క సొల్యూషన్ మనకు దొరుకుతుంది. ఈయన అలా చేయలేదు. చేయకుండా ఏం చేశాడంటే, అతను కుతంత్రం ఫాలో అయ్యాడు. అంటే పొలిటికల్గా నా దగ్గర అంత సైన్యం లేదు, నేను వాళ్ళని గెలవలేను, మమ్మల్ని మొత్తం వాళ్ళు నాశనం చేసేస్తారని భయపడ్డాడు. భయపడి వాళ్ళందరితో కూర్చొని, అధికారులందరితో కూర్చొని మాట్లాడి ఏం చేశారంటే, వాళ్ళు ఇప్పుడు బిలాము అనే ప్రవక్త దగ్గరికి పంపించారు. సో మోయాబు రాజు సంగతి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు బిలాము ప్రవక్త ఎవరు అంటే, ఈ బిలాము మిద్యానీయుడు. అతను ఆరాము అంటే మెసొపొతేమియా దేశంలో మరి తూర్పు కొండలలో నది దగ్గర పేతోరు అనేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు ఇతను. ఈ మిద్యానీయులు ఎవరు? అబ్రహాము భార్య అయినటువంటి కెతూరా. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఆదికాండం 25. ఆదికాండం 25 4. ఏఫేరు, ఆనోకు, అబిదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తన కలిగినది యావత్తు ఇస్సాకునకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. సో ఈ యొక్క మిద్యానీయులు ఎవరు అంటే, అబ్రహాముకు సారా చనిపోయిన తర్వాత కెతూరాను చేసుకున్నాడు. ఆ కెతూరా ఎవరంటే షిత్తీయులు. షిత్తీయుల్లో ఆర్యులు అని మరి డాక్టర్ మనాసే గారు అంటారు. ఆయన ఆర్యుల సంతతి అయినటువంటి ఆ కెతూరా ఆ కాలంలో వాళ్ళది బలమైనటువంటి ప్రభావం ఉంది పొలిటికల్గా వాళ్ళు, కనుక వాళ్ళు కెతూరాను ఈయనకు వివాహంలో ఇచ్చి ఉంటారని ఆయన అభిప్రాయము. కాకపోతే ఆ కెతూరాకు పుట్టినటువంటి సంతానం వీళ్ళు, అందులో మిద్యాను ఒకడు.
ఆ మిద్యానీయుల యొక్క మూల పురుషుడు అతనైతే ఇప్పుడు ఈ యొక్క బిలాము అనేటటువంటి ప్రవక్త కూడా మిద్యానీయుడు. అతను మరి యెహోవా యొక్క ప్రవక్త ఎలా అయ్యాడో ఆ డీటెయిల్స్ లేవు, మరి ఎలాగైందో. కానీ అతను ఇశ్రాయేలు కాడు, నాన్ ఇజ్రాయెలైట్ గా ఇతర జనాంగంలో కూడా దేవుడు తన్ను గూర్చి కొంత ప్రత్యక్షత అనుగ్రహించినట్లు చరిత్రలో మనం చూస్తాం. ఉదాహరణకి ఊజు దేశానికి చెందిన యోబును గురించి యెహోవా నా సేవకుడు అన్నాడు. ఆయన గురించి యోబును ఏమన్నాడంటే నా సేవకుడు అన్నాడు. అంటే అతనికి యెహోవా దేవుని గురించినటువంటి మరి ప్రత్యక్షత ఉంది. అది బైబిల్లో మనకు ఒక పుస్తకం కూడా ఉంది. అలాగే మిద్యానీయుడైనటువంటి బిలాము కూడా యెహోవా నామం ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఇతని చరిత్ర చాలా విచిత్రమైంది. ఇతడు సోదెగాడు అన్నారు. ఇతడు ఇతరులను దీవించుటలో శపించుటలో శక్తి గలవాడని ఇదే భాగంలో ఉంది. తర్వాత బాలాకు దగ్గర నుంచి వచ్చిన వారు తెచ్చిన సోదె సొమ్ము పుచ్చుకున్నాడు కూడా అతను. అంటే ఇతని ప్రాబ్లం ఏంటంటే దురాశ కలిగినటువంటి లోబి. డబ్బు అంటే ఆశపడతాడు, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశిస్తాడు. సో దేవుడు ఆశీర్వదించిన ఇశ్రాయేలును మోయాబు రాజు బాలాకు ఏం చేశాడంటే ఇప్పుడు బిలాం దగ్గర మనుషులను పంపించి, అయ్యా నువ్వు వచ్చి మరి వారిని శపించు, వాళ్ళు శపిస్తే వాళ్ళు శపించబడతారు, అప్పుడు నాకు శక్తి వస్తుంది అనుకున్నాడు. అంటే సాతానుడి యొక్క కుతంత్రం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని మరి యెహోవా ప్రవక్త ద్వారానే వాళ్ళని శపించాలి సాతానుడు. అంటే విశ్వాసుల మధ్యలో నుండే ఒక గ్రూపు వారు ఇంకొకరిని శపించడం లాంటిది అనమాట అర్థం అక్కడ. సో సంఖ్యాకాండం ఇప్పుడు ఏమైంది చరిత్ర చూద్దాం. 22వ అధ్యాయం 12, 13 వచనాలు. దేవుని యొక్క చిత్తం ఏంటో చూస్తాం ఇక్కడ. 22 సంఖ్యాకాండం 12, 13 వచనాలు. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనని అనగా. అది అంటే ఏంటంటే ఇప్పుడు స్పష్టమైనటువంటి దేవుని చిత్తం ఇక్కడ బయలుపరచబడింది. ఇట్స్ ఇంపార్టెంట్ అండి మనకు కూడా, మన జీవితంలో కూడా దేవుని చిత్తము స్పష్టముగా బయలుపరచబడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్టోరీ కొనసాగుతుంది. ఇక్కడ ఆయన వాళ్ళు చెప్పేశాడు, ఇంకా దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు, నేను శపించడానికి కుదరదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోమని అంటే మళ్ళీ తర్వాత ఈ బాలాకు రాజు వదిలిపెట్టలే. ఎందుకంటే ఆ బిలాము ఎలాంటి వాడో ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఈయన డబ్బుకు ఆశపడతాడని అనుకుని ఉంటాడు. అందుకోసము 15 నుంచి 18 చూడండి. 22వ అధ్యాయం 15 నుంచి 18. అయినను చదవండి. సంఖ్యాకాండం 22, 15 నుంచి 18. అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము యొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీతో బహు ఘనత కలుగజేసేదను, నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు 18 వరకు. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఇప్పుడు మనకు 12వ వచనంలో స్పష్టమైంది దేవుని చిత్తము తెలిసిపోయింది ఆయనకి. తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన బాలాకు కూడా బహు ఘనత గవించిన మరి ఎక్కువ మంది అధికారులు. అంటే ఇప్పుడు ఎట్లాగంటే తన మినిస్టర్, ఈయన కింగ్ కదా, కింగ్ అయితే ఆయన దగ్గర మినిస్టర్స్ ఉంటారు, హోమ్ మినిస్టరో ఫారెన్ మినిస్టరో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వాళ్ళని అధికారులను, అంటే వాళ్ళ మినిస్టర్స్ని ఆయన దగ్గర పంపాడు. అబ్బా ఇంతమంది వచ్చారా వీళ్ళు అధికారులను. వాళ్ళు ఏమన్నారు, అరే నీకేం కావాలంటే అది ఇస్తామయ్యా. ఆ మాటల సందర్భంలో ఈయనకు
బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను. అంటే ఈ మాట వాళ్ళు చెప్పి ఉంటారు. ఏమని? నీకు ఎంత ఫుల్ నీకు వెండి బంగారంలు వస్తాయ్యా అని చెప్పి ఉంటాడు. అందుకోసమే ఆ మాట ఎత్తడిన. బాలాకు తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినను అన్నాడు. అయితే ఒకసారి దేవుడు స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇక్కడ ఉండమని ఎందుకు అన్నాడు రాత్రి అంటే, అతనికి ఆ ఇంటెడు వెండి బంగారములు అనేటటువంటి ఆ మాట మైండ్లో బాగా అతనికి ఆశ కల్పించింది. అంటే ఖచ్చితంగా దేవుని యొక్క జవాబు తెలుసు అతనికి. ఆయన ఎందుకు వద్దని ఎందుకు ఆపాడనంటే, ఒకవేళ దేవుడు మార్చుకుంటాడేమో మనసు అని అతని యొక్క ఆలోచన. కానీ ఆ రోజు మరి జరిగినటువంటి విషయం ఏంటంటే 19వ వచనం చూడండి. 19 అయింది, 20వ వచనం. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుష్యులు నిన్ను వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనితో సెలవిచ్చాను. అయితే నేను మీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను. అంటే ఇక్కడ ఏముందంటే అర్థం, బిలాముకి ఎప్పుడైతే స్పష్టంగా దేవుని చిత్తం తెలిసిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి వాళ్ళని ఉండమని చెప్పడంలో ఏంటంటే అతనికి ఆశ ఉండింది కాబట్టి వెండి బంగారాలు తనకు దొరుకుతాయని చెప్పేసి అతను మరి ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ ఆ రాత్రి దేవుడు చెప్పిన దానికి దేవుడు మనసు మార్చుకున్నట్లుగా కనబడినట్టుగా మనకు కనబడుతుంది. కానీ కాదు అది. ఎందుకనంటే అసలు దేవుడు అట్లా మనసు మార్చుకునే ఈ అవకాశమే లేదు. ఎందుకంటే ఒకసారి ఆయన ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ ఆయన శపించడు. ఆయన ఇప్పుడు ఇశ్రాయేల్నే కాదు, మనను కూడా ఆశీర్వదించిన తర్వాత మనకు శాపం అనేది తగలదు, ఆయన మనకు తోడుగా ఉన్నంత వరకు. ఇప్పుడు ఈ చెప్పిన మాట బట్టి బహుశా ఆయన దేవుడు మార్చుకున్నాడేమో అని అనిపిస్తుంది. అది అట్లా కాదండి. మనం కూడా దేవుని చిత్తం తెలిసిన తర్వాత ఆ దేవుని చిత్తము మన యొక్క వ్యక్తిగతంగా మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలాసార్లు మనకు కావాలి 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 అని వెంటబడుతూ ఉంటాము. అలా కావాలి అని వెంటబడినప్పుడు మనం మొండి చేసినప్పుడు అప్పుడు దేవుడు కొన్నిసార్లు వదిలేస్తాడు. దాన్నే పర్మిసివ్ విల్ అంటారు. అదే అనుమతి సంకల్పం అని అంటే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. అంటే ఇట్ ఈస్ నాట్ ది క్లియర్ కట్ విల్ ఆఫ్ గాడ్, రియల్ విల్ ఆఫ్ గాడ్, బట్ బై ఫోర్స్. అంటే ఊరికే బతిమాలి, దేవా ప్లీజ్ దేవా ప్లీజ్ దేవా ప్లీజ్ దేవా అనే అంటే సరే పోవాలని ఉంటాడు అక్కడ. యాక్చువల్లీ ఇదే విషయంలో మనం చూస్తే కనుక చరిత్రలో వీళ్ళ విషయంలోనే మరి ఇశ్రాయేల్ ప్రజలు ఈ మన్నా చేత విసిగిపోయినాం, దీనికి బదులు మాంసం కావాలని వాళ్ళు కోరినప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహోవా ఆ మాంసమునిచ్చి ఇక పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. దాని తర్వాత కీర్తనకారుడు ఏం రాశాడంటే 106:15లో వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. అందుకే బలవంతంగా మనం మొండి బట్టి కొన్ని విషయాలు మరి అట్లా దేవుని చిత్తం కాదని స్పష్టంగా తెలిసినా దేవుని యొద్ద పదే పదే అడిగి విసిగించినప్పుడు మరి దేవుడు మనకు చేయుటకు అనుమతించినట్లుగా అనిపిస్తుంది. కానీ that is only a permissive will. It is not the direct will. Do you want him to give you every one of your prayer requests? మనం చేసే ప్రతి ప్రార్థనకి ఆయన మరి ఆయన శాంక్షన్ చేయాలా? Do you really want him to have his way? అంటే దేవుడు తన స్వంత మార్గాన్ని మన జీవితంలో కావాలని కోరుకుంటున్నామా, లేకపోతే కనుక మరి ఆయన మొండిగా మనకు కావాల్సినటువంటి మనము కావాలని కోరుకుంటున్నామా అని. ఇప్పుడు 22-21 ఏమైందంటే వాళ్ళు పొద్దున్నే లేచి ఉదయము బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. 22-21-27 దాకా. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోచుండగా
అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిండుట చేత ఆ గాడిదను చూచెను, కానీ అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. యెహోవా దూత అంటే ఎవరండి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే. పాత నిబంధన కాలంలో, పురాతన దినాలలో ఆయన యెహోవా దూతగా, యెహోవా వాక్కుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను గనుక అతడు దాన్ని మరల కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైన తిరగనటువంటి దారి లేని ఇరుకు చోటున నిలబడగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను గనుక బిలాము కోపంతో మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. ఇతని యొక్క మైండ్లో ఎందుకు అతనికి ఆ ధ్యాస రావట్లేదు? అతను కారణం ఏంటంటే ఇతని యొక్క మనస్సులో ఆ యొక్క బహుమానం గురించి ఉంది. దుర్నీతి బహుమానం గురించి, వేజెస్ ఆఫ్ అన్రైచియస్నెస్ అన్నాడు. అతను లోబి, దురాశ కలిగిన వాడు గనక, అరే నేను అక్కడ పోతే తొందరగా పని ముగించుకొని వస్తే గనక నాకు ఆ డబ్బు వస్తుంది, నాకు ఆ బహుమానం వస్తుందని ఆశపడుతూ వచ్చాడు. అందుకే హీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ స్పిరిచువల్లీ ఎట్ ఆల్. ఇక్కడ యాక్చువల్గా మరి గాడిద యెహోవా దూతను చూచి అని ఉంది 27. గాడిద చూసింది కానీ ఈయన బిలాము చూడలేకపోయాడు. మరి తర్వాత ఆ గాడిదను అతను అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక 28, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నేమి చేస్తేనని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున ఎడల నిన్ను చంపివిందునని గాడిదతో అన్ను. అందుకు గాడిద, నేను నీ దానిని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాదా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. అప్పటి వరకు అసలు బిలాముకు అర్థం అవ్వట్లేదు. గాడిదతో మాట్లాడిచ్చాడు సంగతులు. అప్పుడు ఆయనకు సెన్సెస్ లో వచ్చింది నిజమే కదా, ఎప్పుడు ఇలా, మరి తర్వాత ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందని అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. మరి కనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూత అతన్ని చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. ఇంగ్లీష్లో పర్వర్స్ అన్నాడు, ఇంకొక దాంట్లో స్టబర్న్, తర్వాత రూయినస్, అంటే నువ్వు మొండివాడై నాశనానికి వెళ్తున్నావు, నీ యొక్క నడక, నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని అన్నాడు. అక్కడేమో వెళ్ళమన్నాడు కానీ ఇక్కడ అడ్డుకున్నాడు మళ్ళీ. అంటే అర్థం ఏంటి? ఈ దేవుని యొక్క స్పష్టమైన చిత్తం కాదు ఇది. అతను చేసినటువంటి మొండి ప్రార్థన ద్వారా, మొండి బతిమాలుకోవడం ద్వారా పర్మిసివ్ విల్ ఇచ్చాడు. అయితే ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుంచి తొలగను, అది నా ఎదుట నుండి తొలగని ఎడలా నిశ్చయంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణంలో రక్షించి ఉందని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలబట్టు నాకు తెలియదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో అనగా. చూడండి, వచ్చాడు, డబ్బు ఆశపడి ఇంత దూరం వచ్చాడు, వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు? నీ దృష్టికి చెడ్డదైతే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. అది సో ఇలాగే మనం కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే ఈ డబ్బు ఆశ ద్వారా కూడా అనేక సార్లు మనం దారి తప్పిస్తాడు. తర్వాత అక్కడ నుంచి మరి అక్కడ చెప్పిన తర్వాత ఏమన్నాడు యెహోవా దూత 35లో, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పు మాటే కానీ మరేం పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను. అక్కడి నుంచి బయలుదేరాడు. బిలాము వచ్చాడని బాలాకు విని ఆ పొలిమోరు చివరిలో ఉన్న అర్నోను తీరమందులు మోయాబు పట్టణమునకు వరకు అతన్ని ఎదుర్కొనుటకు బయలుదేరగలరు. కింగే వస్తున్నాడు. ఇక కింగే అతన్ని ఎదుర్కొని వచ్చి, బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్ద దూతలను పంపితిని కదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గణపరచుటకు సమర్థుడను కానా అనేను. అంటే మళ్ళీ అతను మళ్ళీ అది ఆ యొక్క బహుమానం గురించే, అతనికి వచ్చేటటువంటి ఆ యొక్క సొమ్ము గురించే మళ్ళీ అతను మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఇతను మైండ్ అలాంటిదని
ఆ రాజు తెలుసుకున్నాడు కాబట్టి అతనికి ఆశ ఎక్కువ చూపించడానికి మరి ట్రై చేస్తున్నాడు. కానీ ప్రవక్త ఆ ఆశ వలన అందులో మరి అతని వెంట పోవాల్సి వచ్చింది. అలాగ చెప్పిన తర్వాత అతను ఏమంటాడంటే 41లో మర్నాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద ఉండి జనుల చివరి వరకు చూడవాలని అతన్ని అచ్చట ఎక్కించెను. ఇప్పుడు చూడండి మరి 22, 20 అది ఆ సందర్భం మనం చదివిస్తాం, గాడిద సంగతి మాట్లాడింది. ఇప్పుడు ఈ సందర్భంలో 2 పేతురు 2వ అధ్యాయం 15-16 వచనాలు, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ సందర్భంలో మనం చదువుకోవాలి. 2 పేతురు 2వ అధ్యాయం 15-16 బిలాం విషయంలో అనేక లేఖనాల్లో ప్రస్తావించబడింది. అంటే ఇప్పుడు ఒక చోట కాదు, చాలా చోట్ల కూడా ఈ బిలాం గురించి రాయబడింది బైబిల్లో. ఎందుకంటే మనకు అది పాఠం నేర్చుకోవటానికి మనకు దేవుడు అలాగా రాయించి పెట్టాడు. ఇప్పుడు 3 చోట్ల ముఖ్యంగా రాయబడింది. దాంట్లో ఇప్పుడు ఒకటేంటంటే 2 పేతురు 2వ అధ్యాయం 15-16. 2 పేతురు 2వ అధ్యాయం 15-16 తిన్నని మార్గము విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయిరి. అంటే బిలాము యొక్క మార్గము అంటాడు. 16 ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. తనకు ఇవ్వబడిన ప్రవచన వరాన్ని, తనకు దేవుడు ఇచ్చాడు ప్రవచన వరాన్ని, దురాశ కలిగి దుర్నీతి కొరకు బహుమానం కొరకు మరి పరిగెత్తాడు. అందులో ఏంటి, ఆ యొక్క మార్గంలో తొందరగా వెళ్ళాలని ఆ గాడిదను కొట్టి అంటే అర్థం ఏంటంటే చాలా ఆతురంగా ఉన్నాడు. ఇదే యూదా పత్రికలో మరి 11వ వచనంలో కూడా ఉంది. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. అంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు, బిలాం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అది అంటే ఫాస్ట్గా తొందరగా నా పని ముగించుకోవాలి, నా యొక్క మనీ, నా డబ్బును నేను తీసుకొని వచ్చేసేయాలి అని అనుకుంటున్నాను. ఈయన నీతి గల దేవుడు ఇశ్రాయేలును శపించమని చెప్పించాలని కోరుకున్నాడు. ఇతను ఐగుప్తు నుండి ఇశ్రాయేలు యొక్క విమోచన దేవుడు చూపిన అపారమైన కృప మరి ఈ బిలాముకు తెలియదు. ఈ ప్రవక్తకి ఏంటంటే ఎవరో ఐగుప్తు నుంచి వచ్చారనుకున్నాడు, కానీ దేవుడు వారిని ఎంత గొప్ప కార్యం చేసి వారిని విడుదల చేసి తీసుకొచ్చాడో అతనికి తెలియదు. స్పష్టమైన విధంగా తన చిత్తము బయలుపరిచిన దేవుని మాటకు నిలబడక తన కోరిక నిమిత్తం మనస్సులో బాలాకు రాజు ఇవ్వజూసిన బహుమానం దృష్టిలో పెట్టుకొని మనసులో ఆ దుర్నీతి బహుమానం గురించి ఆలోచిస్తూ తర్వాత దేవుడు మనసు మార్చుకుంటాడని తప్పుదోన నడిచాడు బిలాం. ఇది సాధ్యమయ్యేది కాదు. అందుకే 2వ పేతురులో ఏమన్నాడనంటే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తం అతడు గద్దించబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఆ ప్రవక్త ఎంత వెర్రివాడో మరి ఆ గాడిద మాట్లాడడం ద్వారా మరి తెలిసింది. అంటే అసలు యాక్చువల్గా ఇంత హార్డ్ జరుగుతుంది అన్న విషయాన్ని అసలు ముందే కనీసం కనిపెట్టి దేవుడు అబ్జెక్ట్ చేస్తున్నాడు అన్న సంగతిని గుర్తుపట్టలేకుండా కేవలం ఆ బహుమానం ఎట్లన్నా ఆ పరిస్థితులన్నింటినీ గురించి కూడా ఆలోచించకుండా కేవలం అది పొందుకోవాలి, డబ్బు తెచ్చుకోవాలనే ఉద్దేశం, ఆశతోనే పోయాడు. అంతేగాని మరి తర్వాత అందుకే దేవుని యొక్క మరి ఆలోచన స్పిరిచువల్గా అతను చూడలేకపోయాడు. తర్వాత 23వ అధ్యాయంలో ఏమైందంటే, అతను మరి అక్కడికి వచ్చిన తర్వాత బాలాకు రాజుతో ఏమన్నాడంటే, ఇక్కడ 7 బలిపీఠములు కట్టాలి, 7 బలిపీఠాలకి ఒక కోడిని ఒక కొట్టేలను దహబలిగా అర్పిస్తాం, తర్వాత మీరు బలి దగ్గరనే ఉండండి, నేను అటు వెళ్ళి దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాటను విని నేను వచ్చి మళ్ళీ మీతోని మాట్లాడతానని అని అన్నాడు. అయితే 23వ అధ్యాయం ఇది ఇక్కడంతా కూడా బలిపీఠాలు కట్టారు, ఇక్కడ అతను అర్పిస్తున్నాడు. ఇక్కడికి వచ్చాడు 23:7లో కనుక చూస్తే, అప్పుడు బిలాము, ఇప్పుడు 6వ వచనంలో, అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేశారు.
అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా, నేను ఆరాము నుండి బాలాకు, తూర్పు నుండి పర్వతంలో నుండి మోయాబు రాజు నన్ను రప్పించెను. రమ్ము, నా నిమిత్తం యాకోబును శపింపు, రమ్ము ఇశ్రాయేలు భయపెట్టవలనను. ఏమని శపింపగలను? దేవుడే శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడే భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుంచి అతను చూచున్నాను, కొండల మీద నుంచి అతని కనుగొన్నాను. ఇక్కడ పైనుండి చూపించారు, కొండ నుంచి చూస్తే కనుక ఎంత ఆర్డర్లీగా వీళ్ళంతా కూడా, వాళ్ళు ఎంత క్రమంగా వాళ్ళు వెళ్తారంటే అరణ్యంలో కూడా వాళ్ళ ప్రయాణము చాలా డిసిప్లిన్డ్ ప్రయాణం. యాక్చువల్గా వాళ్ళ లిస్ట్ ఈ నంబర్స్లోనే, సంఖ్యాకాండంలో రాయబడింది. ఫ్రంట్లో ఎవరు వెళ్ళాలి? యూదా వాళ్ళు వెళ్ళాలి. దాని తర్వాత వెనకాల మోషే, తర్వాత అహరోన్లు వెళ్ళాలి, యాజకులు వెళ్ళాలి. మరి సౌత్ సైడ్ ఒకరు వెళ్ళాలి, నార్త్ సైడ్ ఒకరు వెళ్ళాలి, వెనకాల ఇంకొక 3 గోత్రాలు. అంటే ఫ్రంట్లో 3 గోత్రాలు, సౌత్లో 3, నార్త్లో 3, తర్వాత ఇది ఫ్రంట్ అంటే ఈస్ట్, యాక్చువల్గా వెస్ట్లో 3 గోత్రాలు. అన్ని గోత్రాలు వరుసగా ఉన్నాక మిగిలిన చివర్లో, అందరికంటే చివర్లో మిక్స్డ్ కాంగ్రిగేషన్, మిశ్రిత జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాస్ట్లో పెట్టారు వాళ్ళు. కనుక ఎంత క్రమంగా చక్కగా వాళ్ళ యొక్క గుడారాలు ఉన్నాయో అది చూసిన తర్వాత అతను అంటాడు, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు అన్నాడు. అంటే తర్వాత ఇశ్రాయేలు 4 పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతం వంటిది అగునుగాక. వారిని శపించమనంటే ఆయన దీవించేశాడు. అయితే అంతటా బాలాకు అంటే రాజు ప్రవక్తతో, నీవు నాకేం చేసితివి? నా శత్రువులను శపించుటకు నేను రప్పించితిని, అయితే నువ్వు వారిని పూర్తిగా దీవించితివి అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడు, మరి యెహోవా నాకు చెప్పిందే పలుకుతాను కదా అన్నాడు. అయితే ఇంకొక చోటికి రా దయచేసి, అక్కడి నుంచి నువ్వు చూస్తే గనక వాళ్ళు ఇంతమంది నీకు జనాభా కనబడరు, కొద్ది మందే కనబడతారు. వాళ్ళని చూసి మరి నువ్వు నా కొరకు శపించమన్నాడు. పిస్గా కొండ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ సేమ్ ఇలాగే 7 బలిపీఠాలు కట్టమన్నాడు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత, బలి అర్పించిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన విషయాన్ని మరి పిస్గా కొండ నుంచి, మరి 2వ ఆశీర్వాదాలు పిస్గా కొండ నుంచి చెప్పాడు. అది ఏమన్నాడండి? 18వ వచనంలో కనుక చూస్తే కనుక, యెహోవా ఏమి చెప్పినని అడగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లా, బాలాకు అంటే రాజు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించునని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దేవుడు దీవించిన వారిని మనుషులు ఎవ్వరు కూడా మార్చలేరండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చూడండి, ఇందాకనే చూసాము, వాళ్ళు సనుగుతే అప్పుడేమైంది? వాడికి సర్పాలు వచ్చాయి వాళ్ళ మధ్య. ఇందాకనే చూసినాం మనం ప్రీవియస్ చాప్టర్లో, 21st చాప్టర్లో. అప్పుడే యెహోవా ఏమంటాడు వాళ్ళ గురించి? ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. వాళ్ళ తర్వాత అతను నేను ఎలా శపించగలను అని అంటాడు. అంటే ఆయన శపించమనంటే శపించకపోవటానికి యాకోబులో వారి దీవెనల విషయం మాట్లాడుతూ ఎంత చక్కగా చెప్పాడంటే, మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, మనము కూడా దేవుని యొక్క ప్రజలం. దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చేదంతా దేవుడే చేస్తాడు. వాళ్ళు దేవునికి విరోధంగా రాజద్రోహం చేస్తే, మోషే పైన యెహోవా పైన తిరగబడితే దేవుడే తన ప్రజలను తీర్పు తీస్తాడు. కానీ అన్యుల ప్రవక్త చేత వారిపై నేరారోపణ చేయించడు. దేవుడు ఎవరిని నీతిమంతులుగా చేయునో అట్టి వానిని ఏ మనుష్యుడు కూడా తీర్పు తీర్చకూడదు. Whom the Lord has justified, no man can condemn. And this is very wonderful.
చాలా అద్భుతమైన విషయం అండి. అంటే అర్థం ఏంటంటే యెహోవా తన ప్రజలకు మరి ఒకవేళ గనక వాళ్ళు గనక తప్పు చేశారనుకోండి, వారి విషయంలో ఆయన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఇందాక చూసాం మనం, ఆయన తీర్పు తీర్చాడు యాక్చువల్గా. దాని విషయంలో ఒక ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 31:3 చూడండి. ఇర్మియా 31:3లో చాలా కాలం క్రింద యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అంటే దేవుడు రోషము కలిగినటువంటి వాడు. ప్రేమిస్తూనే పాపము చేసిన వారిని శిక్షిస్తాడు. అంటే తండ్రి తన సొంత బిడ్డలను శిక్షిస్తాడు, కానీ ఇతరులు దూషిస్తే శ్రమ పడితే మాత్రం ఊరుకోడు. అంతేకాదు, దేవుడు కూడా చాలా బాధపడతాడండి. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలకు దేవుడే అప్పగించాడు వాళ్ళ యొక్క అవిధేయత పాపమును బట్టి. కానీ వాళ్ళు శ్రమల్లో వెళ్ళిపోయినప్పుడు యెషయా 63:9లో ఏం రాయబడిందంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇశ్రాయేలు ప్రజలు బాధ పొందుతుంటే మరి వారి పక్షాన వాగ్దానం చేసినటువంటి, లేకపోతే నిబంధన చేసినటువంటి దేవుడుగా యెహోవా తన యొక్క హృదయంలో కూడా బాధ కలుగుతూ వచ్చింది. ఇప్పుడు బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు పనిష్ చేస్తారు, కానీ ఆ బిడ్డలు కనుక బాగా ఏడ్చారనుకోండి వాళ్ళు, అప్పుడు తల్లిదండ్రుల యొక్క హృదయంలో కూడా చాలా బాధ వేస్తుంది. మళ్ళీ తర్వాత కూర్చోబెట్టి చెప్తారు, అరే నిన్ను కొట్టి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనురా, నాకు కూడా దుఃఖం వేస్తుంది, కానీ నువ్వు ఇలా చెయ్యకు, తప్పు చేయకు, సరి చేసుకో అని చెప్తారు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని శిక్షిస్తారు, కానీ ఇతరులు శిక్షిస్తే మాత్రం వాళ్ళకు ఇష్టం ఉండదు. అట్లాగే యెహోవా దేవుడు నిబంధన చేసిన దేవుడు, ఒక తండ్రి వలె తన ప్రజల పక్షాన పాపము చేసినప్పుడు ఆయన డీల్ చేస్తాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. విడువక మన ఎడల కృప చూపుచున్నాడు. ఎప్పుడు కృప చూపిస్తూనే ఉంటాడు. ఒకవేళ మనం తప్పు చేసిన తర్వాత, పాపం చేసినంతగా పడిపోయిన తర్వాత, దేవా నేను పాపం చేశాను, పడిపోయాను, నన్ను ఈ యొక్క బాధలో నుంచి, కష్టంలో నుంచి విడిపించు, నన్ను క్షమించు అని అంటే ఆయన కృప కలిగిన వాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయనే బాగు చేస్తాడు, ఆయన్నే సరి చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు ఎందుకు ఇస్తాడంటే, ఆ కష్టాల ద్వారా, ఆ శ్రమల ద్వారా మనం దేవుని వైపు తిరగాలని ఆయనకు ఉద్దేశం. కనుక తన ప్రజలకి వారిని ప్రేమిస్తాడు, కానీ ఎవరు పాపం చేస్తారో వారిని శిక్షిస్తాడు. శిక్షించడంలో ఉద్దేశం ఏంటి? ఆ శిక్ష ద్వారా లేకపోతే శ్రమ ద్వారా మళ్ళీ తిరిగి తన దగ్గరికి సరి చేసుకొని రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే, ఆ ప్రేమతోనే తండ్రి తన యొక్క పిల్లల్ని ఎందుకు శిక్షిస్తాడంటే, ప్రేమతోనే తిరిగి తండ్రి దగ్గరికి రావాలని. అలాగే ఇశ్రాయేలు యొక్క చరిత్ర కూడా జరుగుతూ వచ్చింది. అందుకోసం ఇక్కడ ఏమంటాడంటే, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అని అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వారి మధ్య దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. అనేక సార్లు వీళ్ళు విగ్రహాలకు వెళ్ళి మొక్కినప్పుడు యెహోవాని సవాల్ చేశాడు, మీరు వెళ్ళి వాళ్ళకు మొక్కారు కదా, వాళ్ళు మరి మీ పక్షాన పనిచేయమని అంటాడు. కాబట్టి కేవలము జీవము కలిగినటువంటి దేవుడు ఈయన దేవుడు, మన దేవుడు యెహోవా దేవుడుగా వారికి ప్రత్యక్షమయ్యాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడే నిబంధన చేసిన దేవుడుగా వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షమయ్యాడు, మనకు ప్రత్యక్షత కలగజేశాడు, రక్షణ కలగజేశాడు. ఆయన మన పక్షాన ఎంతో ప్రేమ, కృప చూపించేటటువంటి దేవుడు. ఆ కాలంలో ఆయన వారిని ఎలాగో డీల్ చేశాడో ఈ కాలంలో కూడా మనను అలాగే చేస్తాడు. ఎందుకు ఈ చరిత్ర చదువుకుంటున్నాం? ఈ చరిత్ర ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అనంటే, ఆ కాలంలో దేవుడు తన ప్రజలతో ఎలా చేశాడో ఇప్పుడు కూడా అలా చేస్తాడు. అందుకే ఆయన యాకోబు విషయంలో ఏ దోషం లేదు, యెహోవా వారికి తోడై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, వారి మధ్య దేవుడు ఉన్నాడు, మన మధ్య కూడా ఉన్నాడు, మన లోపల కూడా ఉన్నాడండి. ఇంత అద్భుతమైనటువంటిది. యేసు ప్రభువును నమ్మినటువంటి వాళ్ళు వారి పక్షాన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఇది విన్నాడు ఇంకా బాలాకు రాజు. విని అన్నాడు, ఏంటయ్యా నువ్వు ఏమాత్రం వారిని శపించలేదు,
ఇప్పుడు ఏమంటాడు, నువ్వు శపించొద్దు దీవించొద్దు, రెండు చేయొద్దు, ఇక వదిలిపెట్టేసి అని అంటే లేదు లేదు వారిని నువ్వు ఏమాత్రం వారిని శపించవద్దు జీవించవద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము యెహోవా చెప్పినదంతా నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అంటే 23వ అధ్యాయం 25, 26 వచనాలు చదివాను ఇక్కడ. అయితే ఏమన్నాడు మళ్ళీ బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను, అక్కడ నుండి నా నిమిత్తం నీవు వారిని శపించిన దేవుని దృష్టికి అనుకూలమగునేమో, అంటే దేవుడు మనసు మార్చుకుంటాడేమో అనుకున్నాడు. కాబట్టి పేయేరు శిఖరాన్ని కానీ ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళా 7 బలిపీఠాలు కట్టించి 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరిచి మరి బిలాము చెప్పినట్లు బాలాకు కూడా మరి ప్రతి బలిపీఠం మీద ఒక అర్పణం అర్పించారు. అది అయిపోయిన తర్వాత ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే, అతను వచ్చి 3వ వచనం నుండి 2వ వచనం నుంచి, బిలాము కనులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను కనుక అతను ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు. చూడండి, మళ్ళీ ఇక్కడ అగైన్ ఈ సీయింగ్ ఫ్రమ్ అనదర్ మౌంటైన్, పేయేరు శిఖరం నుంచి చూశాడు. ఎంత బాగా బ్యూటిఫుల్ గా వాళ్ళు కనబడుతున్నారు. అందుకే ఏమన్నాడు, ఇప్పుడు అతను పరవర్షుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి అని అంటాడు. అని వారి గురించి మళ్ళీ ఇక్కడ 3వసారి థర్డ్ టైం అగైన్ వాళ్ళని ఆశీర్వదించాడు. ఇక బిలాముకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసిన తర్వాత బాలాకు రాజుకు కోపం వచ్చి ఏమన్నాడంటే చూడండి, మళ్ళీ 24వ అధ్యాయంలో నుంచి ఉంటుంది 10 నుంచి 14 వచనాలు. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకొని అటు చప్పట్లు కొట్టి, అంటే గట్టిగా బిగ్గరగా చరుస్తున్నాడు, బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఈ చోటు నుంచి వేగంగా వెళ్ళిపో, నేను నిన్ను మిక్కిలి గణపరచుదని చెప్పింది, కానీ యెహోవా నీకు ఘనత పొందకుండా ఆటంకం చేసినని. అప్పుడు బిలాము బాలాకుతో మళ్ళీ, బాలాకు తన ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చినను అన్నాడు. మళ్ళీ ఇక్కడ అంటే అక్కడ ప్రామిస్ చేశారు వాళ్ళు అట్లా ఇస్తారని, అదే అతని మైండ్లో ఉంది. ఇంటి నిండా వెండి బంగారములు బహుమానం ఇస్తాడని వాళ్ళు చెప్పారు అనుకుంటా. అదే మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చింది. వచ్చేయమంటాడంటే యెహోవా చెప్పింది నేను చెప్తానన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడేమన్నాడనంటే, నేను యెహోవా ఏమి సెలవిచ్చినో అది నీకు నేను అదే పలికెదనని నీవు నా యొద్ద పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించము, నేను నా జనుల యొద్దకు వెళుచున్నాను అంటే నేను వెళ్ళిపోతున్నాను అడిగి ఆయన. నువ్వు వెళ్ళిపోమన్నావు కదా, నేను వెళ్ళిపోతున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకు ఏమి చేయుదురో అది నీకు విశదపరచదని రమ్మని ఉపమాన రీతిగా ఇట్లా నేను. చాలా బాగుందండి. ఈ యాక్చువల్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనము చాలా బ్యూటిఫుల్ ప్రవచనం. యాక్చువల్గా ఇందులోనే యేసుక్రీస్తు యొక్క రాకడ విషయము, ఆ స్టార్ అంటే నక్షత్రము యాకోబు. ఇప్పుడు చూస్తే కనుక 17వ వచనంలో ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. అంటే ప్రభువు యొక్క దర్శనం కలుగుతుంది అతనికి, అయితే ఆయన చాలా దూరంగా ఉన్నట్టు, అంటే చాలా టైము తర్వాత జరిగేటటువంటి ప్రవచనం కింద చెప్పాడు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుంచి లేచును, అది మోయాబు ప్రాంతంలోను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును అన్నాడు. అంటే ఈ రాజదండం తర్వాత యాకోబులో నుంచి నక్షత్రం ఉదయిస్తుందంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని ఇతను చెప్పాడు. అందుకే మరి ఇలాంటి ప్రవక్త అయినా కూడా మరి దేవుడు అద్భుతమైనటువంటి ప్రవచనంలో వారి గురించి చెప్పాడు. తర్వాత ఏదోము, మరి తర్వాత 19వ వచనం, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, యేసుక్రీస్తు ఇది. మళ్ళీ తర్వాత 20వ వచనంలో చూస్తే కనుక అమాలేకీయుల వైపు చూసి అమాలేకు అన్ని జనులకు మొదలు వాని అంతము నిత్యనాశనమే. వాళ్ళ తర్వాత 21 అతడు కేనీయుల వైపు అంటే కయీను వంశస్థుల గురించి చెప్పాడు ఇక్కడ చూపి, వాళ్ళను కూడా వారిని గురించి కూడా ప్రవచనం ఇచ్చాడు ఇక్కడ.
వారు అష్షూరు 22 అష్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యను నశించునా. ఈ అష్షూరు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క దేవుని భక్తి కలిగినటువంటి వరుసలో, అంటే అబ్రహాము యొక్క వరుసలో నుంచి ఆయన కంటే ముందు ఉన్నటువంటి సంతతి అతనికి పుట్టారు. అష్షూరు అనేటటువంటి వ్యక్తి, అతని ద్వారానే అష్షూరు సామ్రాజ్యం వచ్చింది, పారసీకుల సామ్రాజ్యం అవన్నీ కూడా వచ్చేవి. తర్వాత అతడు మరి ఇలాగ అన్ని ప్రపంచం అంతటి గురించి కూడా, కిత్తీము తీరం నుండి ఓడలు వచ్చును, అవి అష్షూరు ఏబేరును బాధించును, కిత్తీలు కూడా నిత్య నాశనము పొందుదురని చెప్పి అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును అతని త్రోవను వెళ్ళను. వీళ్ళు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోతూ ఒక సమస్య క్రియేట్ చేసి పోయాడు. ఇక్కడ బిలాము ఏం చేశాడు? ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రకటన 2:14. ప్రకటన 2:14. విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినున్నట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేళ్లకు ఉరి ఒడ్డుమని బాలాకు నేర్పించిన బిలాము బోధను అనుసరించేవారు. దీన్నే బిలాము బోధ అని అంటారు. ఇది యాక్చువల్గా బాలాకు అనే రాజుకి బిలాము మరి సాతాను ప్రేరేపిస్తే బోధించాడు. దాన్నే దయ్యముల బోధ అంటారు. కుయుక్తితో కూడినటువంటిది ఇది. తర్వాత ఏదైనా తోటలో మరి ఆదాము అవ్వను కూడా మోసం చేసినటువంటి సాతానుడు ఇక్కడ కూడా ఇప్పుడు బిలాము యొక్క ఆశను, అంటే డబ్బు కోసం ఇప్పుడు ఆయన కొత్త ఉపాయం చెప్తున్నాడు వీళ్ళకి. ఏమన్నాడు? సాతానుడు బిలామును వాడుకున్నాడు. ఇప్పుడు ఎట్లాగంటే ఇశ్రాయేలును తాను శపించలేదని తెలిసిపోయింది అతనికి. నేను శపించలేను, అయితే వారి దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు, వారిని విరుచుటకు ఒక చెడు తంత్రాన్ని బోధించాడు. ఏం చెప్పాడు? వారిలో కొంతమంది మోయాబు మరి మిద్యానీయుల అందమైన స్త్రీలను ప్రవేశపెట్టుట ద్వారా ఇశ్రాయేలు వారిని ఆకర్షించి మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తూ బయల్ పేరును కలుసుకొని, అంటే బయలు అనేటటువంటి దేవత పియేరు అనేటటువంటి స్థలంలో ఉన్నటువంటి బయలు అన్నమాట, మొక్కుటకు మరి వాళ్ళు ఆకర్షించి తీసుకొని రావాలి. ఎందుకు తీసుకురావాలంటే ఆ దేవతకు సంబంధించిన దేవదాసి వ్యభిచారం ఉంది. అంటే పాతకాలంలో మరి ఈ వీళ్ళ కనాను దేశం యొక్క మతాల్లో కూడా అది ఉంది. హిందువుల్లో కూడా పాతకాలంలో కొన్ని ప్రాంతాల్లో ఉండేది దేవదాసి యొక్క అరేంజ్మెంట్. ఏంటంటే కొంతమంది స్త్రీలు వాళ్ళు దేవునికి అర్పించుకున్నట్లుగా దేవుని భక్తుల కిందనే వారు వ్యభిచారం కోసం అవైలబుల్ ఉంటారు. వాళ్ళు దేవుని కొరకే జీవిస్తున్నా అంటారు, కానీ వాళ్ళు వ్యభిచారం చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయులను ఏం చేశారంటే, వాళ్ళు స్త్రీలు ఆకర్షించి వారిని తీసుకుని పోయి, నువ్వు మా దేవునికి మొక్కుతే గనక మీకు ఈ యొక్క స్త్రీలంతా కూడా లభిస్తారని వాళ్ళని ఆకర్షించి తీసుకొని వాళ్ళని పోయారు. ఇట్లా చేస్తే గనక ఒకవేళ వీళ్ళు గనక పాపములో చిక్కుకుంటే, వాళ్ళు పాపము చేస్తే దేవుడే వారిని నాశనం చేస్తాడని ఐడియా ఇచ్చాడు. అది చేశాడు తను. అంటే వారిని పాపములో పడవేస్తే వారి దేవుడే వారిని తెగులు ద్వారా నశింపజేయను. ఇది పిస్కా కొండ దగ్గర ఉన్న స్థలంలో జరిగింది. ఇంటి నిండా బంగారం బహుమానంగా పొందగోరి కుతంత్రాన్ని బాలాకు అనే రాజుకి బిలాము ప్రవక్త బోధ చేశాడు. సాతానుడు బాలాకును ఉపయోగించి యెహోవా దేవుని ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తిప్పలేకపోయాడు. ఇప్పుడు ఏంటంటే సాతానుడు ఈ బిలాము ద్వారా దేవుని యొక్క ప్రజల్ని శపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అంటే దేవుని నుంచి దూరం చేయడానికి, అంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని వేరు చేయడానికి ట్రై చేశాడు. కానీ దేవుడు ఒప్పుకోలే. నథింగ్ డూయింగ్ అన్నాడు. వారు ఆశీర్వదించబడిన వారే, వారిని శపించడానికి వీలు లేదని ఖచ్చితంగా చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే ఈ కుతంత్రంలో ఇట్లా కుదరదు, కానీ మరి వారిని దేవుని దగ్గర నుంచి వేరు చేయాలి. వారిని పాపంలో పడేస్తే సరిపోతుందని అనుకున్నాను. దేవుడు యుగ యుగములు నమ్మకమైనటువంటి వాడు.
ఇశ్రాయేలు కానీ ఇక్కడ ఏం చేశారంటే ఇశ్రాయేలును దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడవేస్తే అప్పుడు వీళ్ళని గెలవచ్చు అని అన్నాడు. సాతానుడు వెలుపట యుద్ధము చేయలేక శపించలేకపోయాడు, కానీ లోపల శోధన ద్వారా వారిని గెలవడానికి ట్రై చేశాడు వాళ్ళని. కనుక ఇక్కడ ఏంటంటే మన జీవితంలో కూడా సాతానుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎక్స్టర్నల్గా మనల్ని ట్రై చేస్తాడు. మనం గనక ప్రభువును హత్తుకొని ఉంటే గనక, ప్రభు మనతో ఉన్నాడనే వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని ప్రభువును గనక మనం కూడా విశ్వాసంతో హత్తుకుంటే గనక వాడు ఏం చేయలేడు. కానీ పాపము చేయటానికి ఇలాంటి శోధనలు తీసుకొస్తాడు. ఆ శోధనలు తీసుకొచ్చి మనం పాపంలో పడిపోతే గనక నష్టం కలుగుతుంది. వీళ్ళకి ఏం జరిగిందండి? అప్పుడు 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు షిత్తీములో జరిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయలు పేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఇది మర్చిపోకూడదు మనం ఎప్పటికి కూడా. సో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీ ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయమన్నాడు. సూర్యునికి ఎదురుగా ఎందుకు తీయమన్నాడండి? ఎందుకంటే బయలు దేవుడు అంటే ఎవరంటే సూర్య దేవుడే. సూర్యుడినే దేవుడిగా పూజించేది బయలు పేరుతో అతన్ని ఆరాధిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? అదే సూర్యునికి ఎదురుగా వాళ్ళని ఉరిదీయమన్నాడు ఆయన. కాబట్టి ఉరిదీసినటువంటి ఎవరు వాళ్ళు? అది కూడా అధికారులు. చూడండి, నీవు ప్రజల అధిపతులనందరినీ, అంటే ఇశ్రాయేలీలలో సీనియర్స్ అంటే ఆఫీసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అధిపతులు ఉన్నారే, వాళ్ళు చేశారు ముందు తప్పు. సంఘ పెద్దలే తప్పు చేస్తే ప్రజలు ఆటోమేటిక్గా దాంట్లోనే వెళ్ళిపోతారు, నష్టం వస్తుంది, పెద్ద నష్టం కలుగుతుంది. అందుకోసం అలా జరిగిన తర్వాత అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద తొలగిపోనని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడు బయలుపోరుతో కలుసుకున్న తన వశంలోని వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్ష గుడారం ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కనుల ఎదుట అందరు ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని ఏడుస్తున్నారు. ఏడుస్తున్న సందర్భంలో ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్లుగా పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు లేచిపోయింది. అప్పటికే తెగులు బయలుదేరింది. తెగులులో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి అని రాసింది. మనకు 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే ఒక్క దినమందే 23,000 మంది చనిపోయారని. ఇక మిగతా 1000 మంది ఈ ఆఫీసర్స్ అయి ఉంటారు, ఎందుకంటే సూర్యుని ఎదుట వాళ్ళని ఉడిదీసి ఉంటారు. సో 1000 మంది వాళ్ళు, 23,000 మంది వీళ్ళంతా ఒక్కరోజే చనిపోయారు వాళ్ళు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చారు, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహస్ను వారి మధ్యన నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మరణించింది. కనుక సంఘములో పాపం అనేది వచ్చినప్పుడు మనం కూడా దేవుని యొక్క దృష్టితో దాన్ని సీరియస్గా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఏం పర్వాలేదులే, మన బ్రదరే కదా, మనం దాన్ని ఏదో మనం లైట్గా తీసుకుంటే కనుక అంటే కృప ద్వారా చేయాలి. మనము ఏది డీల్ చేసినా సంఘంలో ప్రేమ అనేది ఇంపార్టెంట్. కానీ దేవుని నామానికి అవమానం కలిగేటటువంటి భయంకరమైనటువంటి పాపాల్లో ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలి. అదే ఫినెహాస్ చేశాడు. ఇక్కడ ఫినెహాస్ చేయడం ద్వారా అప్పుడు ఆయన ఎప్పుడైతే అది చంపేశాడో, ఆ పాపమును ఆపేశాడో, అప్పుడే ఏమన్నాడంటే దేవుడు, నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించెను. అంటే దేవుని యొక్క దృష్టి ప్రేమ ప్లస్ అట్ ద సేమ్ టైం అపవిత్రత, ఈ రెండింటి విషయంలో జాగ్రత్తగా మనం కలిగి ఉంటే గనక మనము బ్యాలెన్స్డ్గానే, కానీ దేవునికి, సంఘానికి, ప్రజలకు అందరికీ నష్టం కలగకుండా జాగ్రత్త పొందాల్సినటువంటి అవసరం
ఫినెహాస్ లాంటి వాళ్ళు కావాలి. కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. అంటే అప్పటికే 24,000 మంది చనిపోయారు, ఇంకా ఎక్కువ మంది అయిపోయేవాళ్ళు ఒకవేళ కనుక ఇతను అలా చేయకపోతే. కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానం కలిగి ఉండును. ఏలనగా అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలుల ప్రాయశ్చిత్తం చేసెను అని ఆ వ్యక్తి పేరు రాయబడింది. సో వాళ్ళు మిద్యానీయుల యొక్క గోత్రానికి చెందినటువంటి అధికారియే. అందుకోసమే ప్రభు జ్ఞాపం చేశాడు మళ్ళీ 16-17 వచనంలో, యెహోవా మోషేతో ఇలాగ చెప్పాను, మిద్యానీ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయమన్నాడు. మిద్యానీయులు వారు తంత్రములు చేసి పేయేరు సంతతిలోని తెగులు దినమందు పేరు విషయంలో చంపబడిన తమ సహోదరి మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కొజ్జి సంగతులను మిమ్మను మోసపుచ్చిరి. అంటే అలాగా సాతానుడు మరి ఇటువంటి వాటి ద్వారా మోసపుచ్చారు కాబట్టి వారిని నాశనం చేయమన్నాడు. అట్లాగా ఇప్పుడు ఈ విషయం ఏం చూస్తామంటే మనము ఈ యొక్క ప్రవక్త ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, మనం దేవుని చిత్తం ఒకసారి స్పష్టంగా తెలిసిన తర్వాత మొండికేయొద్దండి. దానికి చిత్తానికి అనుకూలంగా మనం నడుచుకోవడమే శ్రేష్టమైంది. పర్మిసివ్ విల్లు దానికి దారి తీయొద్దండి. మొండిగా మనము ఏది చేయకూడదు. దానివలన పెద్ద నష్టమే కలుగుతుంది. తర్వాత దురాశ వలన మన దృష్టి డబ్బు మీద ఉంటే గనక మరి అసలైనటువంటి దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క దృష్టి, ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి పోతుంది. అతను డబ్బు కోసం చివరిగా ఇటువంటి తంత్రాన్ని వాళ్ళకు నేర్పించి వెళ్ళిపోయాడు. కాబట్టి అతను తర్వాత యుద్ధంలో చనిపోయాడు. యుద్ధంలో చంపేశారు ఇతను. ఎవరిని? మన ఈ యొక్క బిలాము ప్రవక్త కూడా చనిపోయాడు. ఇలా చనిపోయిన తర్వాత 24,000 మంది చనిపోయిన తర్వాత ఈ 24,000 మంది సంగతి నేను చూస్తే మళ్ళీ ఒక స్టాటిస్టిక్స్ నాకేం అర్థమైందంటే, ఇందులో 24,000 మంది వీళ్ళు చనిపోయారు. దాని తర్వాత 26వ అధ్యాయంలో లెక్కేస్తే కనుక 6,17,30 మంది ఉన్నారు. వీళ్ళంతా కలుపుకుంటే కనుక 6,25,730 మంది ఉన్నారు. ఈ యొక్క ఏమంటారు మన వాట్ ఈస్ దట్ కాల్డ్, తెగులు రాకముందు. అయితే దాంట్లో నుంచి 24,000 మంది చనిపోయారంటే ఎంతమంది చనిపోయారు తెలుసా అండి? 3.84%. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతున్నదంటే, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తాడు, కానీ ఎప్పుడు మనకి కృప చూపిస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ పాపం చేస్తే మాత్రం వాళ్ళను శిక్షిస్తాడు. నోవా కాలంలో ఏం చేశాడంటే ప్రపంచం మొత్తంను నాశనం చేశాడు అప్పుడు పాపం చేయడం వల్ల. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరు పాపం చేస్తే వాళ్ళని డీల్ చేస్తూ ఉంటాడు. కనుక అలాగే వీళ్ళలో ఏంటంటే ఈ 6 లక్షల మందిలో 24,000 మంది వీళ్ళు చనిపోయారు. మళ్ళీ 6,25,000 మందిలో 24,000 మంది చనిపోయారు. అంటే అర్థం ఏంటంటే ఆల్వేస్ దేవుడు మరి మనల్ని అందరినీ ప్రేమిస్తాడు. అందుకే ఇప్పుడు మెజారిటీ వాజ్ అగైన్ దేవుడి యొక్క ప్రేమలో ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ లెక్కలేసారు. లెక్కలేస్తే 6,17,30 ఉన్నారు. ఇప్పుడు దీని స్టేట్మెంట్ ఇక్కడ రాశాను నేను. మొదటి రోజు ఐగుప్తు నుంచి బయలుదేరిన మొదటి రోజు లెక్క పెడితే 6 లక్షల మంది ఉన్నారు. సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సంవత్సరం అయినాక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఒక నెల దాటిన తర్వాత అంటే 13 నెలలకు లెక్క పెట్టారు వాళ్ళు. అప్పుడు 6,03,000 మంది 3,500 మంది ఉన్నారు. తర్వాత 2 సంవత్సరాలకి 13వ నెల అట్లా అయింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత 14వ అధ్యాయంలో వాళ్ళు వాగ్దాన దేశాన్ని తృణీకరించారు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇంకా 38 సంవత్సరాలు తిరగాలి. ఎవరెవరైతే ఆ పాతకాలం వాళ్ళు ఉన్నారో ఎక్సెప్ట్ యెహోషువ, కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోతారన్నారు. వాళ్ళ లెక్క సంపూర్తి అయిపోయింది. 40 సంవత్సరాలు పూర్తి అయిపోయిన 26వ అధ్యాయానికి అంటే కరెక్ట్గా వీళ్ళు 24,000 మంది చనిపోయిన తర్వాత అప్పుడు పాత వాళ్ళు ఎవ్వరు కూడా బ్రతికి ఉండలేదనండి. పాత వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఒక్కరు కూడా మిగలలేదు. కేవలము యెహోషువ, కాలేబు తప్ప
మిగతా వాళ్ళు అందరు కూడా లేదు. మనం ఇది యాక్చువల్గా ద్వితీయోపదేశ కాండ పోయినప్పుడు దాని క్రాస్ రెఫరెన్స్ మీకు చూపిస్తాను. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అకౌంట్ క్లోజ్ అయిపోయింది. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే, యెహోషువ అండ్ కాలేబులు వెళ్ళారు వాళ్ళతో. తర్వాత మిగతా వాళ్ళ పిల్లలు కొత్త తరం అంతా వెళ్ళారు. వాళ్ళంతా కలిస్తే కనుక 6,1730 మంది. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో వాళ్ళు యుద్ధానికి విజయంతో వాళ్ళు ముందుకు వెళ్తారండి. సో ఇంతవరకు ఈ లెసన్ ఇక్కడ స్టాప్ చేస్తాం. మరి నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే మరి